అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు ఫ్యామిలీ క్యారెట్ ఛానల్. 20 మినిట్స్‌లోనే ది బెస్ట్ నాన్ వెజ్ రెసిపీ అవుతుందంటే మీరు నమ్ముతారా? ఈరోజైతే అలాంటి రెసిపీని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. అదేంటో కాదండి, చికెన్ పులావ్. చికెన్ పులావ్‌ని చాలా తక్కువ టైంలో చాలా చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి. నాకైతే సూపర్బ్‌గా వచ్చిందండి. నేనైతే ఈరోజు కుక్కర్‌లో చేయబోతున్నానండి. ముందుగా కుక్కర్‌ని పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులోకి 5-6 లవంగాలు, 5 యాలకులు యాడ్ జేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని, గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకి ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్ వరకి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కరెక్ట్‌గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకి ఫ్రై చేసుకోండి. అప్పుడే పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని 2 మినిట్స్ వరకి పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 ½ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇందులోకి 2 టొమాటోస్ యాడ్ చేసుకోవాలండి. టొమాటోస్ చక్కగా కుక్ అయ్యే వరకి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. టొమాటోస్ చక్కగా కుక్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేశాక బాగా కలుపుకొని, ఆ తర్వాత ఇందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. నేనైతే చికెన్‌ని 30 మినిట్స్ వరకి సాల్ట్ వాటర్‌లో సోక్ చేశానండి. అప్పుడే అది టెండర్‌గా, జ్యూసీగా అవుతుందండి. ఇలా చికెన్‌ని యాడ్ చేసుకున్నాక హై ఫ్లేమ్‌లో 5-6 మినిట్స్ వరకి ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా ఫ్రై అయిన చికెన్‌లోకి 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే బాస్మతి రైస్‌ని 1 అవర్ వరకి సోక్ చేశాను. మామూలుగా అయితే 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటామండి. నేనైతే 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. రైస్ రైస్‌ని సోక్ చేశాం కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం లేదండి. లేదంటే రైస్ మెత్తగా అయిపోతుంది. రైస్ వేసుకున్నాక పావు కప్పు కర్డ్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 6-7 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్పు కొత్తిమీర, హాఫ్ కప్పు పుదీనా అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో మీకేమన్నా సాల్ట్ తక్కువ అనిపిస్తే టేస్ట్ చూసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్‌ని ఇలా అడ్జస్ట్ చేశాక మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకి కుక్ చేయండి. హై ఫ్లేమ్‌లో మాత్రమే కుక్ చేయండి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుందండి పులావ్. 3 విజిల్స్ అయిపోయాక ఆఫ్ చేసి 30 మినిట్స్ వరకి పక్కకు పెట్టి సర్వ్ చేయండి. పులావ్‌లో గానీ, బిర్యానీలో గానీ సాల్ట్ మెయిన్ అండి. సాల్ట్ సరిగ్గా లేకపోతే టేస్ట్ అస్సలుండదండి. సో, నాకైతే పర్ఫెక్ట్‌గా వచ్చిందండి ఈ పులావ్. మీకు కూడా నచ్చితే ట్రై చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయండి. ఫుడ్‌ని మనం ఎంత ఇష్టంగా తింటామో, అంతే ఇష్టంతో రోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా అంతే ఆరోగ్యంగా ఉంటామండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.
ఈ చికెన్ పులావ్‌కి డెడ్లీ కాంబినేషన్ చికెన్ గ్రేవీ కర్రీ అండి. దాన్నైతే మన ఛానల్‌లో నెక్స్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.